దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ ఆడండి. ఇంతే కాలాన్ని బట్టి త్రియేక దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాలు కూడా తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. మనం దేవుని వెంబడిస్తున్నాము, దేవుని మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం బాగుంటాము. మన బాగోగులు అనుదినము ఇజ్రాయిల్ కాపాడువాడు, కునుకలు నిద్రపోవడం లేఖనం చెప్తుంది. కాబట్టి మనము మన కొరకు దేవుడు ఆహార దిశలు ఆయన మెలకువగా ఉండి మనల్ని కాపాడుతున్నాడు. మనం ఆయన ఎందుకు నమ్మిక ఉంచున్నాం కాబట్టి ఇందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, దినం మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. అనుదినము వాక్యాన్ని ధ్యానించడం వల్ల, వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడం వల్ల మనం ఏం పొందుకుంటాం అంటే జీవాన్ని పొందుకుంటున్నాం. ఏ విధంగా మనము ఆహారాన్ని పొందుకున్నప్పుడు, ఆహారంలో కావాల్సినటువంటి పౌష్టిక ఆహారాన్ని మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మనకేం కలుగుతుంటే శరీరానికి కావాల్సిన ఆ పోషకాలన్నీ మనకు వస్తుంటాయి. అప్పుడు మన శరీరము చురుకుగా శక్తివంతంగా ఉంటుంది. ఏ విధంగా శరీరానికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామో అదే విధంగా ఆత్మ అనుదినము ఎక్కడ కూడా ఈ లోక పరిస్థితుల్లో ఎక్కడ కూడా మనము బలహీనము కాకుండానట్లు దేవుడు ఇచ్చేటువంటి ఆ గొప్ప కృప కలిగినటువంటి ఆ దేవుని వాక్యాన్ని మనము అనుదినము మన ఆత్మకు మనము అనుగ్రహించాలి. అది ఎప్పుడైతే మన ఆత్మకు అనుగ్రహిస్తామో దేని గురించి భయపడము, దేని గురించి మనం చింతపడము. కారణం ఏంటంటే ఆ వాక్యము మనకు కావాల్సినటువంటి శక్తిని ఇచ్చి మనల్ని బలపరుస్తుంది. ప్రతికూలమైన పరిస్థితుల్లో మనల్ని నిలబెట్టడము దేవుని వాక్యము ప్రభావం కలిగింది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6-7 వచనాల వరకు కొన్ని ప్రశస్తమైన మాటలు ఉంటాయి. ప్రతి దానికి ఒక సమయం కలదు అని ప్రసంగి అంటాడు. అంటే రాళ్ళన్నీ, అంటే ఒక రాళ్ళు చిల్లా పల్లా అయిపోయినటువంటి రాళ్ళన్నీ ఒక గుట్టగా పడాలంటే కూడా దానికి ఒక సమయం ఉందట. అంటే ఎక్కడ పడినా ఆ రాళ్ళు పడిపోయింటాయి. ఆ రాళ్ళన్నీ ఒక కుప్పగా అంటే ఉండాలంటే, అంటే ఒక దగ్గర చేర్చబడాలంటే కూడా ఒక సమయం కలదు. తర్వాత నవ్వాలంటే కూడా ఒక సమయం కలదంట. ప్రతి సమయంలో నవ్వు రాదు. నవ్వేదానికి కూడా ఒక సమయం ఉందంట. ఏడ్చేదానికి ఒక సమయం ఉందంట. సమకూర్పు ఒక సమయం ఉందంట. ప్రతి విషయానికి ఒక సమయం ఉంది అంటాడు. అంటే మనము ఏ విషయంలో కూడా తొందరపడదు. చూడండి, 9 నెలల దాకా ఆ గర్భవతి తన యొక్క గర్భాన్ని తనలో ఉండేటువంటి బిడ్డను మోయాల్సిందే. ఎందుకంటే ఆ సమయం వచ్చే వరకు, అంటే ఆమె కొరకు దేవుడు పెట్టినటువంటి ఆ గడియ వచ్చే వరకు ఆ శిశువు బయటకు వచ్చేదానికి అవకాశమే లేదు. ఒకవేళ తొందరపడి ఇప్పుడున్నటువంటి ఈ లోక జ్ఞానం చేత ఆపరేషన్ చేసి తీద్దామంటే తీస్తే లోపల ఉండేటువంటి బిడ్డ ఖచ్చితమైనటువంటి అవయవాలు కలిగి ఉండకుండా వాటి అన్నిట్లో ఏదో ఒక దోషాన్ని కలిగి సంపూర్ణమైనటువంటి బిడగా రాకుండా లోపముతో కలిగిన బిడగా వస్తాడు. కానీ దేవుడిచ్చేటువంటి సమయం కొరకు ఎదురు చూసినప్పుడు చక్కటి బిడ్డను ఆ తల్లి పొందుకుంటుంది. అంటే దానికి ఒక సమయము ఉంటుంది. అదే విధంగా మన కష్టాలు, మన బాధలు పోవాలంటే కూడా ఒక సమయం ఉంటుంది. అయితే ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం కొరకు మనం ఏం కలిగి ఉండాలంటే కనిపెట్టుకొని మనము ప్రార్థించాలి. ఆ ప్రార్థనలోనే మనం శక్తిని పొందుకుంటాం. ఇంకా జరగలేదే అని మనము నిరీక్షణను కోరుకోకూడదు. ఎందుకంటే ఆయన అంటున్నటువంటి మాట ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆయన సమయంలోనే ఆయన చేస్తాడు. మనం చూసాం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను వివాహం జరుగుతుంది. తల్లి అయినటువంటి మరియమ్మ వచ్చి చెప్తుంది, నాన్న అక్కడైతే వివాహానికి వచ్చిన వాళ్ళకంటే కూడా ఇంకా ఎక్కువ జనం వస్తున్నారు. ఆ వివాహానికి సంబంధించిన ద్రాక్షారసం అయిపోయింది, కొంచెం ఏమైనా సహాయం చేయకూడదా, అక్కడ ఆ యొక్క వాళ్ళ పరువును కాపాడకూడదా అన్నట్లు తల్లిన మరియా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అంటుంది. ఆయన అంటున్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదంటున్నాడు. అంటే ఆయన సమయం వచ్చేదానికి ఒక టైం దేవుడు కేటాయించున్నాడు. ఆ సమయంలోనే ఒక పని జరుగుతుంది. మనం అనుకున్నట్లు జరిగితే అది మన పని, అది దేవుడి చిత్తం కాదు. చూడండి, లోకంలో చాలా మంది ధనవంతులు అయిపోతుంటారు, ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తుంటారు. అదంతా దేవుని వల్ల జరుగుతుందని అనటము అది అపోహ మాత్రమే. ఈ లోక సంబంధమైన అపవాదికి కూడా శక్తి ఉంది. ఆ శక్తి వల్ల అనేకులు ధనవంతులు అయిపోతుంటారు, అనేకులు రకరకాలైనటువంటి గొప్పతనాలు ఈ లోకంలో జీవిస్తుంటారు. కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆ ఐశ్వర్యాన్ని ఎవరైతే పొందుకుంటాడో, దేవుని కొరకు ఎవరైతే జీవిస్తుంటాడో వాడి యొక్క జీవం కావచ్చు, వాడి యొక్క ఐశ్వర్యం కావచ్చు శాశ్వతంగా పూర్తిగా ఉంటుంది. కానీ లోకం ఇచ్చేటువంటి ఐశ్వర్యము ఆ యొక్క ధనం ఎలాంటిదంటే ఆ తాటాకు మంచి మంట మంటుంది, వెంటనే ఏమైపోతుంది, ఆరిపోతుంది. అదే మంచి కట్టెతో ఒక మంట వస్తే కాలి 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 అది
చాలా వరకు టైం, చాలా లాంగ్ టైం వరకు కలుగుతూనే ఉంటుంది అనమాట. అదే విధంగా మనము ప్రతి దాని కొరకు మనం కనిపెట్టుకొని ప్రార్థించేటువంటి వైఖరిని మనము కలిగి ఉండాలి. తొందరపాటు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని కలగ చేస్తుంటాడు. మన ప్రతి అవసరతను ఆయన తీర్చుటకు మహాసమర్థుడు. ఆయన ఎందుకు మనం నమ్మిక ఉంచినప్పుడు ఆయన ప్రతి విషయంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనం మర్చిపోతే కూడా ఆయన మర్చిపోయేవాడు కాడు. కాబట్టి ప్రతి విషయంలో మనము మానక ఆయన అన్నట్లు ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఏడ్చుటకు ఒక సమయం ఉంది, నవ్వుటకు ఒక సమయం ఉంది, స్నేహితులందరూ కలవాలంటే ఒక సమయం ఉంది, చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ మరలా సమకూర్చబడాలంటే ఒక సమయం ఉంది. అయితే పాజిటివ్ మైండ్తో ఆ సమయం కొరకు మనం కనిపెట్టుకోవాలా. అయ్యా నువ్వు చెప్పే ప్రతి దానికి ఒక సమయం ఉందని. ఆ సమయం ఎప్పుడో మాకు తెలియదు. కాబట్టి మేమైతే నమ్మకంగా ప్రార్థిస్తున్నాం. కాబట్టి నువ్వు సమకూర్చుని ఆయన అని మనం అడిగినప్పుడు ఆయన సమయంలో ఆయన కలగ చేసుకొని ప్రతి పరిస్థితిని ఆయన గొప్ప చేస్తాడు. అయితే దేవుడు మనకు ఆ కృపను ఇచ్చినాడు. అయితే మనకు ఉండవలసింది ఓర్పు, సహనము, కనిపెట్టుకునేటువంటి మనసు, ఆయన కొరకు ఎదురు చూసేటువంటి మనసు మనం కలిగినప్పుడు వాటన్నిటిని మనము పొందుకుంటాం. కాబట్టి నరుడు కంట లోకంలో దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చినాడు. ప్రతిదీ కూడా అభ్యాసం చేసి నేర్చుకోవాలంటున్నాడు. అభ్యాసం లేకుండా ఎవరికి రాదు. అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ చేయాలా, దాని గురించి మాటి మాటికి మనము చదవాలా, అర్థం చేసుకోవాలా. అదే విధంగా మన ఫోన్లో మనం జీవించినప్పుడు మాత్రమే అది మనకు దొరుకుతుంది. అభ్యాసం లేకుండా ఎవరికి ఏది కూడా రాదు. అభ్యాసం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి నరుడు అభ్యాసము చేత అనుభవపూర్వకంగా సమస్తాన్ని తెలుసుకోవాలని దేవుడు మన హృదయంలో ఒక జ్ఞానాన్ని ఇచ్చినాడు. ఎవరైతే ఆ జ్ఞానాన్ని నమ్ముతాడో, ఆ అభ్యాసం మీద ఎవరైతే ఆధారపడి ఆ యొక్క ఓపికతో ఆ పని చేస్తాడో వాడు ఈ లోకంలో పొందుకోందంటూ ఏది కూడా ఉండదు. సమస్తం మీద దేవుడు విజయం ఇస్తాడు. అట్టి విజయం నీకు నాకు కావాలంటే ఖచ్చితంగా ఆయన అడుగుదాము, ఆయన మీద ఆధారపడతాము, ఆయన కృపకు మన పాత్రలు అవుదాము. ప్రార్థిద్దాము. మహాగణుడు, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ దినం ప్రసంగి గ్రంథం నాయన 3వ అధ్యాయంలో నాయన ప్రతి దానికి ఒక సమయం ఉందని, రాళ్ళు చెదిరిపోయిన రాళ్ళన్ని గుర్త చేయబడాలంటే ఒక సమయం అంటున్నారు. ఇదిగో ఏడ్చుటకు ఒక సమయం అంటున్నారు, నవ్వుటకు ఒక సమయం అంటున్నారు, చెదిరిపోయినదంతా మరలా సమకూర్చబడాలంటే ఒక సమయం అంటున్నారు. ప్రతి దానికి ఒక సమయం ఉంది అంటారు. ఆ సమయం కొరకు నాయన ఎదురు చూసేటువంటి ఓపిక, ఓర్పు, సహనం నాయన ఈ దినం మనుషులకు లేదు ప్రభా. అది నాయన ఉండాలని మీరైతే ఖచ్చితంగా చెప్తున్నారు. అలాంటి ఓర్పును, సహనంలోనైనా అది మీలోనే ఉంది ప్రభా. మీలో ఎవరైతే జీవించాలని ఆశపడతాడో, ఎవరైతే వాడు నాయన మీ కొరకు కనిపెట్టుకుంటాడో తప్పకుండా విజయాన్ని పొందుకుంటాడు ప్రభా. అట్టి జ్ఞానం కృప ప్రతి ఒక్కరికి దయచండి. మనుషుల హృదయంలో నాయన గొప్ప జ్ఞానాన్ని ఉంచారు. అదంతా అభ్యాసము ద్వారా ఇదిగో నా తండ్రి నాయన ప్రభా అనుభవం ద్వారా తెలుసుకోవాలని మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. అట్టి జ్ఞానము, అట్టి అభ్యాసం చేటుకు మనసును మా అందరికీ అనుగ్రహించమని వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించి వారి వారి జీవితాన్ని కలగ చేసుకుని ఆయా కనిపెట్టుకునేటువంటి మనసును, ఎదురు చూసే మనసును, పొందుకునే మనసును, నిరీక్షణ కలిగిన మనసును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని, ప్రతి అవసరం తీర్చమని, ప్రతి బలహీనత నుంచి విడుదలించి మీ కృపలో ప్రతి ఒక్కరు ఎదుగుటకు కార్యం జరిగించమని, మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమములు మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాం పరమదర్శి. ఆమేన్. అందరికీ ప్రైజ్ రాగండి. దేవుడు మనకు తోడే గాక. కాబట్టి ప్రతి దానికి ఒక సమయం ఉంది. తొందరపడద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని మీద ఆధారపడండి. దేవుడు మన యొక్క ప్రతి అవసరం ఆయన తీర్చుటకు మహాశక్తి కలిగిన వాడు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ గురించి అనేకులకు తెలియజేసి దేవుని రాజ్యం కట్టుటకు మనం అందరం పురిగొల్పబడతాము. మరలా దేవుని చిత్తం అయితే మరలా మనం కలిసి పర్యంతము ఆయన కృపాక్షేమములు మనతో ఉండును గాక. ఆమేన్. షాలోమ్.